అండి. వీఆర్ వైజాగ్ సర్ప్రైజ్ మేకర్స్. సో, ఇది మా ఫస్ట్ వ్లాగ్. సో, ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, ఆ పక్కన ఒక వైట్ షర్ట్‌తో ఒక ఆయన కనిపిస్తున్నారు కదా! ఆయన మాకు కాల్ చేసి, "మేడం ఇలా ఒక బర్త్‌డే ఉంది మా వైఫ్‌ది. నేను యాక్చువల్‌గా తనకి 3 ఇయర్స్ నుంచి నేనేం గిఫ్ట్ కూడా నేనైతే ఇవ్వట్లేదు. సో, ఈసారైనా కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామనైతే అనుకుంటున్నాను మేడం" అని అన్నారు. అయితే నేను చెప్పా, "ఓకే సార్ మాకు కొంచెం సేపు టైం ఇవ్వండి. మేము ఎలా ప్లాన్ చేస్తామో నేను చెప్తాను" అని చెప్పా అనమాట. ఆయన ఆల్రెడీ వాళ్ళ వైఫ్ కోసం స్కూటీ గూడా తీసుకున్నారంట. సో, మేమైతే ఒక ప్లాన్ అయితే ఇచ్చాం. అదేంటంటే మా దగ్గర 2 మెంబర్స్ బేసిక్ ప్యాకేజ్ అని ఒకటుంటుంది. అదైతే 2000 పడుతుంది. అందులో ఒక బొకే ఉంటుంది. ఒక ఫ్లవర్, 2 ఏ4 సైజ్ ఫ్రేమ్స్ ఉంటుంది. హాఫ్ కేజీ కేక్ ఉంటుంది. సో, అది ఒకటి. అలానే కార్ డెకోర్ కూడా పెట్టుకోండి సార్ అని అయితే చెప్పామన్నమాట. సో, ఆయన ఓకే మేడం ప్లాన్ బావుంది. మరి స్కూటీ ఉంది. స్కూటీ కూడా గిఫ్ట్ ఇవ్వాలి అనేసంటే, ఓకే సార్ మేమైతే అది ప్లాన్ చేస్తామనయితే చెప్పాను. ఆవిడైతే స్టార్టింగ్ వాళ్ళొచ్చిన ప్లేస్ వచ్చేసి లుంబిని పార్క్. సో, వాళ్ళకేంటంటే చాలా నచ్చింది. ఆవిడ కూడా సర్ప్రైజ్ అయితే చాలా అయ్యారు. సో, ఆ లుంబిని పార్క్ దగ్గర నుంచి వాళ్ళు యాక్చువల్‌గా 4కొస్తా అన్నారు. కాకపోతే కొంచెం లేట్ చేసేసారు. 5:30 అరౌండ్ అయిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళదే ఈవెంట్ ఉంది. కార్ డెకోర్ చేయాలి. సో, టెన్షన్ వచ్చేసింది. ఎలా చేస్తాము? ఏంటి అని. కాకపోతే పర్లేదు. కొంచెంలో కొంచెం బానే అయిందనైతే అనుకుంటున్నాము. యాక్చువల్‌గా తర్వాత కూడా ఆ రోజు మాకొక 4 ఈవెంట్స్ అలా ఉండదనమాట. సో, ఏంటి ఇన్ని ఈవెంట్స్ ఉన్నాయి. దీని తర్వాత కూడా ఎలా చేయాలి? ఏంటి అని అనుకున్నాం. కానీ పర్లేదబ్బా! ఓకే అనయితే అనిపించింది. సో, నెక్స్ట్ ఆ ఈవెంట్ అయిన వెంటనే మేమైతే ఇంకా కార్ డెకరేషన్‌కి లా కాలేజ్ రోడ్ ఐడియా ఉంది గదా! సో, లా కాలేజ్ రోడ్ దగ్గరికయితే వెళ్ళిపోయాం. సో, డెకరేషన్ అంతా చేసాము. వాళ్ళకి వచ్చేయమన్నాం. వాళ్ళొచ్చేసారనమాట. పాపం ఆవిడ కార్‌లో చాలా అంటే చాలా జడిసిపోయారనమాట. అంటే ఎవరు? ఏంటి? ఎవరొచ్చేస్తున్నారు? అని చెప్పేసి ఆ బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకునేసరికి అసలావిడ ఫుల్ బ్లాంక్ అయిపోయారు. అసలావిడకేం తెలియని గూడా తెలియలేదు. సో, ఇంకెందుకు అని చెప్పేసి మేమే అలా తీసుకెళ్ళామనమాట. సో, అక్కడ టెడ్డీ అయితే ఫుల్ ఫన్. టెడ్డీతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అయిందనమాట. సో, ఆవిడ అసలెలా ఫీలవుతారు? ఏంటి? హ్యాపీగా ఫీలవుతారా? లేదా? అనయితే ఫస్టయితే మేమైతే టెన్షన్ పడ్డాము. ఈ ఫోమ్ బోర్డ్ అయితే అస్సలు ఉండలేదబ్బా! ఆవిడైతే చూసి చాలా అంటే చాలా షాకయిపోయారు. అసలావిడ ఎక్స్‌పెక్ట్ కూడా పాపం చెయ్యకపోయుంటారు. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చుంటారేమో అని చెప్పేసి యాక్చువల్‌గా ఎళ్లి హగ్ చేసేసుకున్నారు. కానీ పాపం ఏమో మేమందరం ఉన్నామని చెప్పేసి ఇంకా అక్కడితో క్విట్ అయిపోయారనమాట ఆవిడ. ఆవిడైతే ఐ హోప్ చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారనైతే అనుకుంటున్నాము. అప్పుడప్పుడు మావి కూడా లైక్ కొంతమందికి హ్యాపీ అనిపిస్తది. హ్యాపీ మూమెంట్స్ ఇస్తాయి మా సర్‌ప్రైజెస్ అనైతే మేమైతే అనుకుంటున్నాము. సార్ అయితే పాపం చాలా అంటే చాలా ఈ రోజుల్లో గూడా అసలు ఎవరండి అంత పెట్టి సర్‌ప్రైజెస్ చేసిన వాళ్ళుంటారు. అలాంటిది సార్ మేడం కోసం అంత సర్ప్రైజ్ చేశారు అనేసంటే చాలా అంటే చాలా గ్రేట్ అబ్బా! యాక్చువల్లీ ఆవిడకి స్కూటీ కూడా చాలా నచ్చింది. ఇంకా ఆవిడ పాపం అక్కడే స్కూటీ కూడా డ్రైవ్ చేసేద్దామనే టైప్‌లో ఉన్నారు. కాకపోతే మళ్ళీ మా ఈవెంట్ కొంచెం లేట్ అవుతది గదా! సో, అందుకే ఇంకా ఎందుకులే. తర్వాత మా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు డ్రైవింగ్ అట్లా చేసుకున్నారనమాట. సో, అక్కడ ఆవిడ స్కూటీ అలా ముందుకు తీసుంటే ఒక్కొక్క బెలూన్ పేలింది. సో, మేమన్నాం మేడం నిమ్మకాయలు ఇంకా తొక్కించనక్కర్లేదు. ఆ బెలూన్సే పేలుతుంది కదా! అని చెప్పేసి. కార్‌లో అయితే డెకోర్ అయితే ఈ టైప్‌లో డెకోర్ చేసామనమాట. ఈ టైప్‌లో డెకరేషన్ ఎలా ఉందో మీరే చెప్పండి. బావుందా? బాలేదా? కిందనైతే కామెంట్ చేసి చెప్పేయండి. ఇందులో ఏంటంటే కేజీ కేక్ కూడా ప్రొవైడ్ చేసామనమాట. కార్ డెకోర్‌లో అనమాట. ఇదైతే ప్రీమియం ప్యాకేజ్. సో, మళ్ళీ వెళ్లి మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పాము. టెడ్డీ గూడా నిజంగా టెడ్డీ హైలైట్. ఆవిడ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మీకు కూడా మీ లైఫ్‌లో ఇలాంటి సర్‌ప్రైజెస్ ఎవరైనా ఇచ్చిన వాళ్ళుంటే కిందనైతే కామెంట్ చేసేయండి. ఆవిడ టెడ్డీతోనైతే చాలా సేపయితే ఆవిడ స్పెండ్ చేశారు. ఆవిడకి తర్వాత ఈవినింగ్ అదయింది. తర్వాత ఇదయింది. ఆవిడకి ఇంకేం అర్థం కాలేదు. ఇక్కడైతే వీళ్ళిద్దరూ మంచి ఖుషీలో ఉన్నారు. అప్పుడే మ్యారేజ్ అయిన కపుల్స్ లాగా హ్యాపీగా ప్రేమించుకుంటున్నారనమాట. మా టెడ్డీ గాడు చూసాడా బ్యాక్‌కి ఎలా ఉన్నాడో ఏంటో. ఇక్కడ కొంచెం లైటింగ్ మిస్ అయిందబ్బా! అయినా ఓకేలే వీడియో పర్పసే గదా! అని చెప్పేసి ఇలా లైటింగ్‌తో అయితే మేమైతే తీసాము. ఇక్కడ చూడండి ఏదో మేము పెద్ద వచ్చినట్టుగా ఫోటోగ్రాఫర్స్‌లా ఫీల్ అయిపోతున్నామనమాట. పోజ్ ఇవ్వండి, ఈ పోజ్ ఇవ్వండి అని చెప్పేసి. పాపం చాలా అంటే చాలా తినేసాము. ఇక్కడైతే ఆవిడ ఫోటోస్ చూసుకొనైతే ఆవిడ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా డెకరేషన్ చేశారని కూడా చెప్పారనమాట మాకు. ఆయనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట.
అసలా అప్పుడప్పుడు అనిపిస్తుంటది. మేమైతే ఈ ఫీల్డ్‌లోకొచ్చింది మాకన్నా ఎదుటి వాళ్ళు సర్ప్రైజ్‌గా ఫీల్ అయితే చాలా బావుంటది కదా! ఎప్పుడు ఇంట్లోనే సర్ప్రైజ్ చేసుకునే బదులు ఎదుటి వాళ్ళకి మేము సర్ప్రైజ్ ఇస్తే బావుంటది కదా! అని అనుకున్నాం. ఇక్కడైతే ఆవిడ క్రాకర్స్ వచ్చిన వెంటనే చాలా అంటే చాలా గట్టిగా అరిచారు. ఇంకా ఫ్రంట్‌కి కూడా మనం 2 కోల్డ్ పైరో గన్స్ అయితే పెట్టామనమాట. సో, ఆ క్రాకర్స్ ఉండేటప్పుడు ఆ ఎంట్రీ కోల్డ్ పైరో ఉంటే చాలా బావుంటది అని చెప్పేసి. సో, ఈవెంట్ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ ఇంకొక 2 ఈవెంట్స్ వెంటనే చేసాము. అబ్బా! ఏమనిపించిందంటే ఆ రోజు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. ఈ వ్లాగ్ మీకెలా అనిపించింది? ఈ సర్ప్రైజ్ మీకు నచ్చిందా? ఇన్‌కేస్ నచ్చితే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇప్పుడే మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వైజాగ్ సర్ప్రైజ్ మేకర్స్ పేజ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఉంటుంది. మీరు సెర్చ్ చేస్తే బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ మాదే ఉంటుంది. వైజాగ్ సర్ప్రైజ్ మేకర్స్ అని చెప్పేసి. మీరు అక్కడ గూడా వెళ్లి ఫాలో చేస్తారనైతే అనుకుంటున్నాము. క్రాకర్స్ అయితే చాలా అంటే చాలా పేలింది. మీకు కూడా ఈ టైప్‌లో సర్ప్రైజెస్ కావాలి అంటే వెంటనే కిందన కనిపిస్తున్న నంబర్‌కైతే కాంటాక్ట్ అయిపోండి. అంతవరకు ప్లీజ్ ఫాలో వైజాగ్ సర్ప్రైజ్ మేకర్స్. ప్లీజ్ అబ్బా! ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! థాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం. థాంక్ యూ సో మచ్.